అమెరికా అనుకున్నదే చేసింది. ఇస్ఫహాన్ అణు కేంద్రం మీద భారీ దాడులు చేసింది. బంకర్ బ్లాస్టర్లతో దాడి చేసింది. 2000 కిలోల బరువున్నటువంటి బాంబులను ఉపయోగించింది. ఎందుకంటే భూమి లోపలికి వెళ్ళాలి కాబట్టి అంత పెద్ద బాంబు వేస్తే కానీ అది కొన్ని మీటర్ల లోపలికి చొచ్చుకొని వెళ్ళదు. అక్కడైతే భీకర దాడులు చేసింది. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లోనే ఆ వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇరాన్లో ఎక్కువ అణు కేంద్రాలు ఉన్నటువంటి ఇస్ఫహాన్ మీద అయితే ఈ యొక్క దాడి జరిగింది. మరి ఇప్పుడు దీని గురించి ఇరాన్ ఏ విధంగా ప్రకటన చేస్తుందో తెలియదు, కానీ ఇది చాలా పెద్ద దాడి. మొన్నటి నుంచి కూడా అమెరికా ఏదో దాడి చేయబోతుంది, ఎందుకంటే అమెరికా ఓడిపోవడానికి ఒప్పుకోదు. ఈగో హట్ అయింది, అందుకే బలాలు తీసుకొచ్చింది. ఒకవైపు నాటో దేశాలు సపోర్ట్ చేయడం లేదు పూర్తిగా. బ్రిటన్ ఏదో ఒక నౌకను పంపిస్తామని చెప్పింది, పంపిస్తుంది. అది పెద్ద సపోర్ట్ ఏం కాదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా చేసినటువంటి దాడి ఇరాన్కి గట్టి దెబ్బే. కానీ ఇంకా అసలైనటువంటి దాడి హార్మోజ్లో చేస్తామని చెప్తుంది. ఆ దాడి కూడా పూర్తి వివరాలు త్వరలో చెప్తాము, అది దాడి చేసిన తర్వాత చెప్తామని కూడా ట్రంప్ చెప్తున్నాడు. సో అమెరికా యొక్క దాడి విధానం మారింది అన్న విధంగా వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే తన కథనంలో తెలిపింది.